ఈ మధ్య కాలంలో రిలేషన్‌షిప్స్ గురించి కనుక మనం విన్నట్లయితే ఎప్పుడూ ఒకటే అంటే ఆ అబ్బాయి కావచ్చు, ఇటు అమ్మాయి కావచ్చు. ఒకటే ఏంటి అనంటే వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను దూరం పెడుతున్నారు అని చెప్పి ఫీల్ అవుతారు. వాళ్ళని నేను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు, నన్ను అర్థం చేసుకోవచ్చు కదా! ఈ కైండ్ ఆఫ్ థాట్స్ ఉంటాయి అబ్బాయిలకి, అమ్మాయిలకి. అంటే ఎదుటి వ్యక్తి నన్ను ద్వేషించకూడదు, నన్ను ప్రేమించాలి, నన్ను అర్థం చేసుకోవాలి అని అనుకోవడం, ఆ రకంగా ప్రయత్నించడం అనేది కరెక్టేనా? నేనైతే కరెక్ట్ కాదంటానండి. ఓకే. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోనప్పుడు మాత్రమే, మన మీద మనకి గౌరవం లేనప్పుడు మాత్రమే, ఓకే. మన ఫ్రెండ్షిప్ మనకే, మన యొక్క మన 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 ప్రెజెన్స్ మనకే ఆనందం ఇవ్వనప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే ఇతరుల మీద ఆధారపడతాం, ఇతరుల యొక్క ప్రెజెన్స్ మీద ఆధారపడతాం, ఇతరులతోటి మన యొక్క రిలేషన్షిప్ మీద ఆధారపడతాం, ఇతరులు ఇచ్చే ఎనర్జీ మీద ఆధారపడతాం, ఇతరుల యొక్క ఏమంటామంటే మన ఎమోషన్స్కి వెంటిలేషన్గా వాళ్ళని తీసుకుని ఆధారపడతాం. కానీ బేసికల్గా మాత్రం నేనైతే ఏమంటానంటే ఈ ప్రపంచంలో నీకు నువ్వే కనుక ఫ్రెండ్ అయితే, నీకు నువ్వే కనుక లవర్, ప్రేమికుడు లేదా ప్రేమికురాలైతే నాకు తెలిసి ద మోస్ట్ బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. కానీ సౌజన్య గారు, మనందరం హ్యూమన్ బీయింగ్స్, ఎమోషన్స్ లేకుండా ఉండవుగా. అస్సలు ఉండదుగా. అందులోని ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎమోషనల్లీ చాలా వీక్ ఉంటున్నారు. అరే వాడు నాతో ఫ్రెండ్స్లో కూడా, అంటే రిలేషన్షిప్ అనే కాదు, అంటే లైక్ పార్ట్నర్తోనే కాకుండా, అడే వాడు నాతో మాట్లాడట్లేదురా, అంటే ఈ అమ్మాయి నాతో మాట్లాడదని అమ్మాయి ఇట్లా ఒకరికొకరు ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ అవ్వడం గల కారణం ఏంటంటే ఒకటేమో యుగో, అంటే మనల్ని గుర్తించడం లేదనే ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి ఉంటుంది. నన్ను గుర్తించాలి, ఓకే, నన్ను నువ్వు ఇప్పుడు మొన్నటి వరకు గుర్తించావు, ఇప్పుడు కొత్త అకౌంట్ ఓపెన్ చేసి నన్ను గుర్తించట్లేదు, అప్పుడు ఏమవుతుంది, నా యుగో హర్ట్ అయింది. అందుకని ఇక్కడ ప్రేమ కన్నా, కన్సర్న్ కన్నా ఐడెంటిటీ క్రైసిస్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. అందుకని మనం ఏం చేస్తున్నాం, నన్ను గుర్తించట్లేదు, నన్ను ఎందుకు గుర్తించట్లేదు, నన్ను చూడు, నాతో మాట్లాడు అనే ఒకనొక పొసెసివ్నెస్లోకి అన్నెసర్లీ వెళ్తున్నాడు హ్యూమన్ బీయింగ్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో అందుకనేనా కొత్త ఫ్రెండ్స్ వచ్చారులే నాతో ఎందుకు మాట్లాడతావు, కొత్త ఫ్రెండ్స్ వచ్చారులే నాతో మాట్లాడాలి. యాక్చువల్గా ఆ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా నేను ఏమంటానంటే లో లెవెల్ ఆఫ్ పర్సనాలిటీకి చిహ్నాలంటాను నేను. మీకు ఇప్పుడున్న హై లెవెల్ ఆఫ్ పర్సనాలిటీస్ చూస్తే కనుక మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సినిమా ఉంది, ఐ థింక్ స్వయంవరం ఏదో ఒక సినిమా ఉంది. హీరో వేణు, హీరోయిన్ పెళ్లిపేటల మించి ఎవరితో వెళ్ళిపోతుంది, హీరోయిన్ కావచ్చు, ఆ పెళ్లి కూతురు కావచ్చు. వెళ్ళిపోయినప్పుడు ఏదో వీడి మామూలు క్యాజువల్గా ఒక పాన్ షాప్కి వచ్చి సిగరెట్ దమ్ము కొడదామని వస్తాడు. అప్పుడు ఎరా నీ గురించి ఇలా అనుకుంటున్నారు అందరూ అనేది చెప్తారు పక్క వాళ్ళు. అప్పుడు అరే ఆమె నన్ను ప్రేమించకపోతే ఆమె సమస్య కదా, వాడు నన్ను ఇష్టపడకపోవడం అనేది వాడి సమస్య కదా, నా సమస్య కాదు కదా, నేనెందుకు బాధపడాలి. మనిద్దరం ఇక్కడ కూర్చునే కనుక ఏ చంద్రబాబు నాయుడు ఇంకొకరిలో కనుక తిట్టుకుంటూ కూర్చుంటే కనుక ఆయన అక్కడ కూర్చుని బాధపడ్డే కదా. నువ్వు ఎప్పుడైతే విమానం ఎక్కారా మీరు, ఎక్కినప్పుడు చెట్లు, బిల్డింగ్లు, పక్క విమానాలు ఇవన్నీ చాలా గ్లేరింగ్గా కనిపిస్తాయి, లేదా వాటి స్థానంలో కనిపిస్తాయి. క్రమంగా కనుక విమానం గాల్లోకి వెళ్ళడం మొదలు పెడితే పైకి వెళ్ళే కొద్దీ, ఐ రిపీట్ దట్ వర్డ్, పైకి వెళ్ళే కొద్దీ ఇవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. అవును, జీవితంలో పైకి వెళుతున్న కొద్దీ నువ్వు అనుకుంటున్న పెద్ద సమస్యలన్నీ చిన్నవి. ఆ పైకి వెళ్ళడం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిజికల్ అన్నప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా ఏజ్, స్టేజ్ ఇవన్నీ వస్తాయి. రెండవది ఏంటంటే మెంటల్, అంటే మనం డబ్బు సంపాదించుకున్నాం, కాస్త జాబ్ సంపాదించుకున్నాం, కాస్త ఇల్లు కట్టుకున్నాం, కాస్త కార్లు కొనుక్కున్నాం, ఈ స్టేజ్కి వెళ్తూ ఉంటే, అంటే మెటీరియలిస్టిక్గా కనుక మనం గెయిన్ సంపాదిస్తుంటే మనకు కొన్ని ఎమోషన్స్ తగ్గిపోతాయి. అసూయపడ్డం, ద్వేషించడం, చిన్న వాటి కంగారు పడిపోవడం లాంటివి తగ్గుతాయి. జాబ్ లేనివాడికి జాబ్ ఉన్నవాడికి తేడాదే. జాబ్ లేనివాడు రేపటి రోజున 10 రూపాయలు లేకపోతే ఎలా అని బాధపడుతుంటాడు, జాబ్ ఉన్నవాడు 10 రూపాయలు ఉంటాయి కాబట్టి దాని గురించి బాధపడ్డు. రెండోది మెంటల్గా, అంటే మానసికంగా ఎదగడం. ఓకే. మూడవది స్పిరిచువల్గా ఎదగడం.
ఈ మూడవది కూడా ఎదిగిన వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. అందులో ఎదగడం అంటే ఇందాని చెప్పిన విమానం ఉదాహరణలో ఎదగడం అంటే నా దృష్టిలో ఈ 3 అని. ఓకే, ఈ 3 సరిసమానంగా ఉండాలి. సరిసమానంగా మొదట్లో ఫిజికల్ ఉండాలండి, అంటే మెటీరియలిస్టిక్. ఓకే, 30 ఏళ్ల వరకు అనుకోండి, 35 ఏళ్ల వరకు అనుకోండి, 50 ఏళ్ల వరకునేమో మానసికంగా ఉండాలి, 50 దాటితే స్పిరిచువల్గా ఉండాలి. అంటే మొదటి 2 ఉంటూ. అంటే 30 ఇయర్స్ నుంచి కూడా స్పిరిచువల్ గా కూడా ఉండొచ్చేమో కదా. స్పిరిచువల్ ఏమి ఏజ్ గురించి కాదు, ఓకే, కేవలం మన యొక్క అప్రోచ్ గురించి అంతే. అంటే మెటీరియలిస్టిక్ అంటే 20లోను 30లోను వైరాగ్యం వచ్చి బైరాగులు ఎందుకు కలిసిపోవాలి? అంటే స్పిరిచువల్ గా ఉంటే వైరాగ్యం అని కూడా సమ్ టైమ్స్ మనం చెప్పలేము కాబట్టి. చెప్పలేము, బట్ ఎంత కాదనుకున్నా స్పిరిచువల్ గివ్స్ యూ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బ్రాడర్ మీనింగ్ ఆఫ్ ద లైఫ్ కాబట్టి సమ్ టైమ్స్ యూ మే లూజ్ ఎనర్జీ. ఎనర్జీ అంటే నేను మాట్లాడుతుంది మనం అనుకుంటున్న మెటీరియల్ ఎనర్జీ. ఓకే, సో యూ సెడ్ అబౌట్ అరౌండ్ 30 ఇయర్స్ మెటీరియలిస్టిక్ అన్నారు. నౌ-ఏ-డేస్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా మెటీరియలిస్టిక్కే ఉన్నాయి. మనుషులతో ఉండేదానికంటే, స్పెండ్ చేసేదానికంటే వస్తువులతో మనుషులు స్పెండ్ చేయడం, వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో అందుకే రిలేషన్షిప్ గురించి బ్రేకప్స్ అని కానీ చాలా ఎక్కువ వింటున్నాం. మనస్పర్ధలు, గ్యాప్స్ రావడము, సెపరేట్, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో దాని గురించి మీరు అంటే ఇప్పుడు మనం మెటీరియలిస్టిక్ అన్నప్పుడు దేనికి ఇస్తున్నాం అన్నది పాయింట్. ఓకే, సెల్ ఫోన్. మనం సెల్ ఫోన్ లేకుండా బతకలేం. ఛార్జింగ్ లేదు అంటే ఆ మనిషికి మనకి లో అయిపోతాడు. అందుకని మన జీవితంలో అత్యంత కీలకమైన వస్తువుల్లో ఒకటి సెల్ ఫోన్. ఎగ్జాక్ట్లీ. మార్నింగ్ లేస్తూనే దాన్ని పట్టుకుంటాం, రాత్రి దాన్ని ఛార్జ్ పెడతాం లేదా పక్కన పెడతాం. కానీ పెట్టుకోవాలి. ఈవెన్ కొంతమంది అయితే పిల్లో కింద కూడా పెట్టుకుంటారు. ఎస్, అవును. ఓకే, అది లేదా టేబుల్ పక్కన బెడ్రూమ్లో. మీరు చెప్పింది కరెక్ట్, పిల్లో కింద పెట్టుకుంటారు. నేను చాలా మందిని చూసా. లేదా బెడ్ పక్కన. అలాగే మన జీవితాల్లో ఇంట్లో ఉండే వస్తువులు, కారు లాంటి వస్తువులు, ఈవెన్ ఆర్నమెంట్స్, ఈవెన్ డ్రెస్సెస్, వీ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దెమ్. తప్పు కాదు. జీవితంలో ఇది తప్పు ఇది ఒప్పు ఎప్పుడు ఉండదండి. అవునా? ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. కానీ దాని యొక్క సిచ్యుయేషన్ బట్టి లేదా దాని యొక్క కాంటెక్స్ట్ని బట్టి దాని యొక్క రిలవెన్స్ మారుతుంది. అందుని ఇది తప్పు ఇది ఒప్పు అనేది ఉండదు. మీకు చాలా నేను రెగ్యులర్గా సరదాగా చెప్పే ఉదాహరణ, ఒక బౌల్ ఉందండి, అందులో పదార్థం ఉంది, నేను ఉప్పు వేసాను, దాని రుచి పెరుగుతుందా తగ్గుతుందా? అది పదార్థం బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది కనుక పప్పు అయితేనేమో రుచి పెరుగుతుంది, అదేమో పాలు అయితేనేమో విరిగిపోతుంది. ఆల్రెడీ మళ్ళీ పప్పులో ఆల్రెడీ ఉప్పు ఉన్నప్పుడు మరి మీరు ఇంకో రకంగా ఉంటుంది. అందుకని నేనేదైనా ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు దాని ఆన్సర్ చెప్పడానికి నా ముందు యు ఆర్ టేకింగ్ సమ్ ఇన్పుట్స్. అది అందులో ఏముందో చెప్పండి, అందులో ఆల్రెడీ పప్పు వేసారా, పప్పులో మళ్ళీ ఉప్పు వేసారా, ఉప్పులో మళ్ళీ ఇంకే వేసారు, యు ఆర్ ఆస్కింగ్ కదా. లైఫ్లో కూడా ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్ అంటాను నేను. అందులో ఏది తప్పు అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ. ఒక ఆయన కత్తి పట్టుకున్నాడండి, నేను నా కళ్ళతో చూశాను. కత్తి పట్టుకున్నాడు ఆయన. చాలా మీరు తప్పు మీరు చెప్పాలి. యాక్చువల్గా కత్తితో పెట్టి కోసాడండి అవతల వ్యక్తిని. అది తప్పు మీరు చెప్పండి. అవతల వ్యక్తిని కోసేసాడు, తప్పు. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అనేది, ఏం జరిగినా పోయి ఏం జరిగినా తప్పు కదా. అంటే మనిషిని చంపడం అనేది తప్పనే అనుకుంటాను. కోసాడు అంతే, చచ్చిపోలేదు. తప్ప సౌజన్య అంటే కొయ్యడం తప్పే కదండి. ఎంత తప్పు ఏం చేసినా, ఎంత హర్ట్ చేసినా మానసికంగా ఒక మనిషిని ఆ రకంగా హర్ట్ చేయడం అనేది తప్పే కదా కదా అకార్డింగ్ టు మీ. అదే. కానీ నేనేమంటానంటే కోసిన ఆయన పేరు డాక్టర్ గారు, కోయబడ్డవాడు పేషెంట్, ద సిచ్యుయేషన్ సర్జరీ. అందుకు ఇందాక ఏమన్నా నేను క్వశ్చన్స్. అందుకు మనం అందరం ఏం చేస్తాం చూద్దాం. సౌజన్య నీకు తెలిసినా ఇందాకన ఆయన ఏమన్నారు నీ గురించి అన్న వెంటనే మనం రెస్పాండ్ అయిపోతాం, రియాక్ట్ అయిపోతాం. నాకు తెలిసి ఈ భూప్రపంచంలో అలా దేనికి రెస్పాండ్ అవ్వని ఒకే వ్యక్తి ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ. మినహాయిస్తే అవునా అలా అన్నారా, ఎప్పుడన్నారు, ఈ స్టార్ట్. అప్పుడు నేనే ఉంటానంటే ఆస్క్ క్వశ్చన్స్. ఎవరన్నారు, ఎప్పుడన్నారు, ఎందుకన్నారు, ఎవరితో అన్నారు, ఏమనన్నారు. 5W1H గుర్తుంటే చాలు. హూ, వెన్, వాట్, వై, వేర్, హౌ. ఎవరన్నారు, ఎప్పుడన్నారు, ఎవరితో అన్నారు, ఎక్కడన్నారు, ఎలా అన్నారు, ఎందుకన్నారు. ఇన్ని క్వశ్చన్స్ చేస్తే మీరు ఏమవుతారు తెలుసునండి, పేషెన్స్ పొందుతారు. యు ఆర్ గెటింగ్ సహనం.
సహనంతో పాటు ఓర్పు, ఓర్పుతో పాటు నేర్పు, నేర్పుతో పాటు ఆలోచించడం, ఆలోచించడం ఎప్పుడైతే జరిగిందో అర్థం చేసుకోవడం జరుగుతుంది, అర్థం చేసుకోవడం ఎప్పుడైతే జరిగిందో కమ్యూనికేట్ చేయడం మొదలు పెడతాం. అప్పుడు సౌజన్య నువ్వు అలా అన్నావట అనో, లేకపోతే ఇంకొకరితో నువ్వు ఇలా అన్నావట అనో, వీఆర్ స్టార్టింగ్ కమ్యూనికేషన్. ఈ భూప్రపంచంలో అన్ని గొడవలకి మూల కారణం ఒకటే, నాన్ కమ్యూనికేషన్. సరిగ్గా చెప్పకపోవడం, సరిగ్గా మాట్లాడకపోవడం, సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం. ఓకే, అది ప్రభుత్వాలు మొదలుకొని, ప్రభుత్వం ఏదైనా ఒక పథకం పెట్టేటప్పుడు ప్రజలకి చాలా అందంగా వివరిస్తే ప్రజలు ఎందుకు ప్రజలు కమ్యూనికేట్ చేస్తే ప్రజలు ఎందుకు ఆదుర్దా పడిపోతారు, ప్రజలు ఎందుకు కంగారు పడిపోతారు? భార్యకి భర్త కమ్యూనికేట్ చేస్తే నేను ఇవాళ ఇదిగో ఇట్లా, మొన్న ఎప్పుడు అప్పుడు అట్లా, నలుగురిలోనూ నువ్వు నన్ను హర్ట్ చేసావు గుర్తుందా, ఇకపై చెయ్యకు, హర్ట్ చేసావు నువ్వు లోపల బాధపడిపోవడం ఎందుకు? అవును, బయటికి చెప్పాలి కదా, నేను హర్ట్ అయ్యాను పలానా విషయాల్లో, నేను హర్ట్ అయ్యి చెప్తా అయిపోతుంది. అందుకని భార్యాభర్తలైనా, ముఖ్యమంత్రి గారైనా, ప్రజలైనా, ఎంప్లాయర్ అయినా, ఎంప్లాయీ అయినా, పని మనిషి అయినా, ఎవరైనా, టీచర్ అయినా, స్టూడెంట్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఎవరైనా జీవితంలో కమ్యూనికేటెడ్. ఓకే, ఇందాకలో మీరు ఒకటి అన్నారు, ఎవరైనా మీ గురించి పలానా వ్యక్తి మీ గురించి ఇలా అన్నప్పుడు క్వశ్చన్ చేయాలి అని. సమ్ పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్ ఇట్ అన్నాడా, అయితే అన్న ఇప్పుడు ఏమైంది అని ఇగ్నోర్ చేస్తా, అది ఎంతవరకు కరెక్ట్? అది మెచ్యూరిటీ లెవెల్కి పీక్స్. అది మెచ్యూరిటీ లెవెల్ పీక్స్. నా గురించి అనుకుంటే అది వాడి సమస్య కదా. యాక్చువల్లీ నేను అదే చేస్తా, అన్నాడా ఓకే అన్న ఇప్పుడు ఏమైంది, వాడి సమస్య అది. నేను ఇగ్నోర్ చేస్తా వాటిని, అందుకే నేను డౌట్ వచ్చి అడిగా. అంటే నేను అడిగి తెలుసుకోవాలా, ఎందుకన్నారు, ఎవరన్నారు, ఏమన్నారు అని నాకు డౌట్ వచ్చింది. సో నేను ఇగ్నోర్ చేస్తా అనుకొని. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఓకే, మన లోపల కనుక ఒక జడ్జి ఉంటే, న్యాయ నిర్ణేత, న్యాయమూర్తి ఉంటే, న్యాయ దేవత ఉంటే, అప్పుడు యూ కెన్ ఇగ్నోర్ మోర్. అంటే నా పట్ల నాకు తెలియాలి, వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, ఐ షుడ్ నో. ఓకే, నేనేంటి నాకు తెలుసు, నాకు తెలియాలి. ఆ తెలియడం అనేది జడ్జిమెంటల్గా, అంటే అంటే ధర్మబద్ధంగా ఉండాలి. అవతల వ్యక్తి అన్నది రైటో రాంగో నాలో ఒకటి చెప్పగలిగి ఉండాలి. ఏదైనా సరే నేను రైటే అన్నది మూర్ఖత్వం అవుతుంది. అది జంతువులు చేసే పని. జంతువుకి మనిషి తేడా ఉండాలి. అందుకని జంతువులకి లెర్నింగ్ ఉండదు, అవును, నేర్చుకోవడం ఉండదు. నిన్నటి ఘటనలోంచి కొత్తది నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మళ్ళీ రేపటికి ప్రయాణం చేసేవాడు మనిషి. అందులో కోవిడ్ టైంలో ప్రపంచమంతా పాజ్ బటన్ నొక్కింది, కానీ పాజ్ బటన్లో నుండి పోలేదు. పాజ్ బటన్ నొక్కి తెలుసుకుని దాని యొక్క మూలాలు కనుక్కొని మెడిసిన్స్ తెచ్చుకుని యాంటీబయాటిక్స్ సంపాదించుకుని వీలైతే దానికేమో వ్యాక్సినేషన్ కనుక్కొని వి కేమ్ అవుట్. నేనైతే ఏమంటానంటే జీవితంలో, రిలేషన్షిప్లో, జాబుల్లో, ప్రతి చోట దేర్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ టైం దట్ ఈస్ కాల్డ్ కరోనా టైం. కరోనా అంటే అర్థం చేసిన మీకు, మామూలుగా సరదాగా చెప్తున్నాను, హిందీలో కరోనా అంటే చెయ్యొద్దు అని. కరోనా అందుకని అప్పుడప్పుడు చెయ్యొద్దంటే ఆగదాం, ఆలోచిద్దాం, తెలుసుకుందాం, ఆత్మవిమర్శ చేసుకుందాం, నా తప్పు ఏదైనా ఉందని అర్థం చేసుకుందాం, తప్పు అయితే సారీ చెబుదాం, తప్పు కాకపోతే నిలబడదాం, ఆత్మవిశ్వాసంతో నిలబడదాం, అహంకారంతో కాదు. ఓకే, సో అంటే ఎదుటి వ్యక్తి నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను ద్వేషిస్తున్నాడు, నన్ను దూరం పెడుతున్నాడు అని అన్నది, అది ఏదైతే ఆలోచన ఉందో అది కరోనా అన్నమాట. అంతే, ఏదైనా కరోనా. ఆ టైం వచ్చినప్పుడు ఆగంతే. ఓకే, సో రెస్పాండ్ అయిపోయి, రియాక్ట్ అయిపోయి, కంగారు పడిపోయి, ఎమోషన్ అయిపోయి, కళ్ళలో నీళ్లు పెట్టేసుకుని నా బతికింతే అని ఏడవద్దు, వాడు ఏడిపించద్దు. వాడు నాతో మాట్లాడట్లేదు, నాతో ఉండట్లేదు, నాకు టైం స్పెండ్ చేయట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు, ఈ కైండ్ ఆఫ్ వస్తే అవన్నీ ఆలోచించద్దు. ఇచ్చినప్పుడు ఇస్తాడు. ఒకప్పుడు ఇచ్చే టైము ఇవాళ ఇవ్వట్లేదు అంటారు కదా, దాన్ని ఇచ్చే సమాధానం అంటే అప్పుడు ఆడు బేవార్స్గాడు ఇచ్చే టైము ఇప్పుడు కాస్త ఆడి జీవితంలో బుర్ర ఎదిగింది, ఇవ్వట్లేదు, నా వల్ల వాడు ఎదిగాడు కాబట్టి ఆల్ ద బెస్ట్ చెప్పగలిగిన అమ్మాయి గొప్ప అమ్మాయి, అది వైస్ వెర్సా. ఓకే, ఎవరైనా కావచ్చు. సో అప్పుడు ఇవ్వట్లేదు అన్నప్పుడు మనం గ్రేట్ ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, సో అలాగే ఇంకొకటి అంటే రిలేషన్ అవ్వచ్చు, పర్సన్ టు పర్సన్ అవ్వచ్చు, శత్రువులు, ఎనిమీస్ ఆర్ వెరీ కామన్.
ఆబ్వియస్లీ తెలుసో తెలియకో పక్కనే ఉంటారు కొంతమంది ఎనిమిస్ అయితే. ఖచ్చితంగా ఉంటారు.